ఈ ఎన్నికలు అనేది మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చాం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్పెషల్ నల్గొండ ఏదైతే కాంగ్రెస్ కంచుకోవటం బీటలు కథ మాత్రం ఈరోజు కాషాయ జెండా చేయబోతుంది. ఊరా ఘనత ఏంటి, మోదీ ఘనత ఏంటి అని చదివారు లిస్ట్ అంతా. 3D ఫార్ములా ఏంటి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం రామాయణం 3 ముక్కల్లో చెప్పమని అడుగుతారు. కట్టే కొట్టే తెచ్చంటారు. అంటే మొత్తం రామాయణం మొత్తం 3 ముక్కల్లో వచ్చేస్తారు. ఎవరైతే రాజగోపాల్ రెడ్డి గారి కోసం మీరు పనిచేశారో, ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డి మిమ్మల్ని ఓడించడానికి పనిచేస్తున్నాడు. ఆయన మీరు ఓడిపోతే లేదా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఆయన మంత్రి అవుతాను అని చెప్తున్నారు. విచిత్రమైనటువంటి వ్యక్తి అంటే పక్కా రాజకీయ వ్యాపారి అనేది అర్థమవుతుంది. నేను క్లియర్గా ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిలబడు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలతోనే 6 మోసాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లో కాంగ్రెస్ ఎప్పుడూ ఇంటింటికి ప్రచారం చేయట్లేదు. వాళ్ళు ఏదో ఎన్నికలప్పుడు డబ్బులు పంచుతామనే ఉన్నారు. నెక్స్ట్ 5 సంవత్సరాలకు మీకు ఏమైనా విజన్ ప్లాన్ ఉంది? చాలా మంది నాయకులు అనుకుంటారు వాగ్దానాలు చేసి మర్చిపోవచ్చు అనుకుంటారు. కానీ మెడకు ఉరితాడవుతుంది. సరే, ఈసారి అబ్కి బార్ 400 పార్ ఇదే నినాదం మొత్తం దేశం మొత్తం అదే వినబడుతుంది.